మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. మాతృదేవోభవ. ఇతిహాసములు నేర్పినావు కవితాహేలా విలాసమునందితగాడే మొనగాడనంగ జనులంది కీర్తి గల్గించినావు. అమ్మా, ఇతిహాసములు నేర్పినావు కవితాహేలా విలాసమునందితగాడే మొనగాడనంగ జనులంది కీర్తి గల్గించినావు. అతి దీనముగ చూచువేళ జతవై ఆందోళనం బాపినావు. ఇతరుల్ దైవములెందరున్న జననీ ఏ పాటి నీ ముందటన్, జననీ ఏ పాటి నీ ముందటన్. ఆత్మవిశ్వాసం లేనివాడు అతిరథులతోనే కాదు అతి సామాన్యులతో కూడా యుద్ధం చేయలేడనే విషయాన్ని మనకు అవగాహన కావిస్తూ ఉన్న మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ కవి బ్రహ్మ, ఉభయ కవి మిత్రుడు తిక్కిన సోమయాజి రచించిన ఆంధ్ర మహాభారతం కర్ణపర్వానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 1256వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. అలా కర్ణుడు, శల్యుడు రకరకాల మాటలు అనుకుంటూ ఉండగా శకునాలన్నీ కౌరవులకు దుశ్శకునాలుగానే మారాయి. అప్సర స్త్రీలు పైన వేచి చూస్తున్నారు. వీళ్ళందరినీ పైకి తీసుకెళ్ళాలి, ఇందులో ఎవరెవరిని భోగాలకి రమ్మంటారో అలంకరించుకుని సిద్ధంగా ఉండాలని మన పురాణ సంప్రదాయం ప్రకారం. వాళ్ళు ఏదో పువ్వులు పైనుంచి కిందకి కురిపిస్తుంటే పైకి స్వాగతం చెబుతున్నారనే విషయం తెలియక వీళ్ళు ఏదో బాగా యుద్ధం చేస్తుంటే పుష్పవృష్టి కురిపిస్తున్నారేమో అని వీళ్ళు అనుకుంటున్నారు అమాయకులు. జీవితంలో ఎవరి భ్రమ వారిది. చిలక ముక్కు మీద తుమ్మెద వాలిందిట. ఎందుకు వాలింది అంటే ఆ చిలక ముక్కు చూసేది మోదుగు పువ్వు అనుకుందిట. మోదుగు పువ్వు ఎర్రగా ఉంటుంది, అందుకని ఆ చిలక ముక్కు చూసి మోదుగు పువ్వు అనుకుని ఊరికే వాలి ఎలా తొండంతో ఏదో చేస్తుంది. దానికి తొండం అరిగిపోతుంది కానీ ఏమీ తేనె దొరకట్లేదు, అయినా వదలట్లేదు. అదో భ్రమ. పోనీ చిలక్కైనా బుద్ధి ఉండాలి కదా, కాసేపు చూసి ఆనందించచ్చుగా. లేదు, ఇది అనుకుందిట ఆ వాలిన తుమ్మెదని చూసి నేరేడు పండు అనుకుందిట. అనుకుని అది ఊరికే ముక్కెలా పైకి ఆ నేరేడు పండు లాగుదామని చూస్తుంది. ఇద్దరూ భ్రమలోనే. దంపతుల భ్రమలకు ఇంతకంటే ఉదాహరణ ఏం చెప్పక్కల. పాలాశ కుసుమ భ్రాంత్యా సుఖతుండే పతచ్చళి సోపి జంబూఫల భ్రాంత్యా తదళిం ధర్తుమిచ్చతి అంటారు సంస్కృతంలో. మనుషుల భ్రమలు ఎలా ఉంటే వీరి మీద వారికో భ్రమ, వారి మీద వీరికో భ్రమ, ఇద్దరికీ దుర్భ్రమలే, రెండూ మాయలే. ఒకరినొకరు మోసం చేయకుండా పవిత్రంగా ఉన్నా అది మాయేది, నిలిచేది కాదు. ఇంక మోసం చేస్తే చెప్పక్కర్లేదు. ఇంకా అంచేతనే ఈ భ్రమలను ఎప్పటికప్పుడు ఈ సంసార సౌఖ్యాలు, జీవన సౌఖ్యాలు, పదవులు, ఏవో పీఠాలు ఏవైనా అనుభవిస్తున్నా సరే, పొందుతున్నా సరే ఇది ఉండదు అనే స్థిర నిర్ణయంలో ఉండాలి. వారం రోజులు ఆ పదవి భోగమో సౌఖ్యమో అనిపించకుండా కేంద్ర మంత్రి గోపీనాథ్ ముండే వెళ్ళిపోయాడే కేవలం రోడ్డు ప్రమాదంలో, రాజధానిలో. పొద్దున్నే 6:30కి ఏం కర్మండి, ఇండికా కారు వచ్చి గుద్దేస్తే మంత్రి చనిపోవడం ఏమిటండి? అంతే. ఇది లలాట లిఖితారేఖ పరిమారుష్టం అశక్యతి. ఆయనకు ఆ భోగం అంతే రాసిపెట్టుంది. జీవితం అశాశ్వతం. ఈలోగా మనం చేయదలుచుకున్న మంచి ఏదో చెయ్యాలి సమాజానికి. పొందవలసిన ఆత్మానందాన్ని పొందాలి. అనుభవించాల్సినవన్నీ అనుభవించడం కాదు, పొందవలసిన ఆత్మానందాన్ని పొందాలి. అది పొందకపోతే అపూర్వమైనటువంటి మానవ జన్మ సార్థకం కానట్టే లెక్క. గోపీనాథుడు ఎంత గొప్ప పేరండి, శ్రీకృష్ణుడి పేరు. మరి ఆయన భగవద్గీత చదివారో లేదో, ఆయనకి ఆ జ్ఞానం పట్టిందో లేదో మనకు తెలియదు. పడితే సంతోషించాల్సిన విషయం. ఆయన ఆత్మకు శాంతి చేకూరును గాక గోపీనాథుని దయవల్ల. కానీ మనం ఆలోచించాల్సింది అది. వెంటనే ఈ లైఫ్ మన కళ్ళ ముందు ఉన్నవాళ్ళు వెళ్ళిపోతున్నారు కదా, మనం ఏం చేయాలి చేసేద్దాం వెంటనే. నాతి దూరే నృణామృత్యు ఇది వేదాంతరిణిమః సుప్తేరుత్థాయ సుప్త్యంతే బ్రహ్మైక్యం చింత్యతాం పరం నాతి దూరే నృణామృత్యు ఇది వేదాంతరిండిమః. శంకరాచార్య మాట. సుప్తేరుత్థాయ నిద్ర లేచింది మొదలు, మళ్ళీ పడుకునే వరకు సుప్త్యంతే బ్రహ్మైక్యం చింత్యతాం పరం. జీవుడు దేవుడు ఒకటే, నేను సదాశివస్వరూపుణ్ణి, శివోహం ఈ భావనలో ఉండమన్నారు. ఎందుకని నాతి దూరే నృణామృత్యు. మనం 6:30కి వెళ్ళమా, మన కారు ఇండికా గుద్దేదా? ఏమేం ప్రేమ రాసిపెట్టుందా అక్కడ? ఇంకా వారు కాబట్టి కేంద్ర మంత్రి కాబట్టి వెనకాల వారికి ఏమైనా ఉంటాయి, మనకేముంటాయి? ఎల్ఐసి డబ్బులు కూడా ఉండవు. అంతే. ఇలా ఆలోచించుకుంటే మనిషి జాగ్రత్తగా ఉంటాడు.
తర్వాత కూడా వదిలేయండి, అంతిమంగా ఆత్మజ్ఞానాన్ని పొందకపోతే మానవ జన్మ వృధా. లేకపోతే ఊరికే కరుణుడు శల్యుడు పరస్పరం తిట్టుకున్నట్టే ఉంటుంది ఇది. అందుకే భయంకరమైన ఈ సన్నివేశాల్లో దుశ్శకునాల మధ్యలో అప్సరల యొక్క కేళి, వాళ్ళ నృత్యం, వాళ్ళ పుష్పాంజలులు, పుష్పమాలలతో స్వాగతాలు వర్ణిస్తూ మందమారుతం మలయమారుతం మందమందంగా వీచి ఆ సుగంధాన్ని మరింత చేసింది అన్నాడు. దానికి సైనికులు ఆనందించారు. ఎందుకంటే యుద్ధం ఎలాగో తప్పదు, చావడం ఎలాగో తప్పదురా బాబు, చచ్చిపోతున్నాం, చెమట పట్టి చల్లగా గాలి పీల్చి అమ్మాయ కాస్త గాలి పీల్చుకుందాం, పోతే పోయింది ప్రాణం, తర్వాత పీల్చుకునే గాలే పోతుంది. ఇదివరకు ఒకసారి చెప్పుకున్నాం, మన అర్ధరాత్రి 11 అయినా యుద్ధం మానకపోతే దుర్యోధనుడు సైనికులు చచ్చిపోయి నానాయాతన పడుతూ అర్జునుడికి దండం పెట్టారు మానేసినందుకు. ఫోన్లో 3-4 గంటలు చంద్రుడు వచ్చే వరకు యుద్ధం చేయొద్దన్నాడు ఆయన. ఆవేళ అష్టమి 1 గంటకు ఎప్పుడో వస్తాడు, అంతవరకు కూర్చో 2-3 గంటలు దొరికిన సమయం పడుకుందాం. ఆయన ఏను కుంభస్థలాలనే పట్టుపరుపులుగా భావించి పడుకున్నారట. జీవికి ఆకలి నిద్ర కూడా లేని పరిస్థితి వచ్చినప్పుడు దాన్నే పరమావధిగా భావిస్తాడు. ఆ రెండూ తీరిపోయేసరికి ఎవడ కొంప ముంచేద్దామని ఆలోచిస్తాడు. జీవితంలో ఉండే విశేషమే ఇది. అందుకే అసలు కొంతమందికి ఆ రెండు తీరకూడదు, అలా ఉంటేనే వాళ్ళు తినగా ఉంటారు. అవి తీరేసరికి ఇంకోటి, అది తీరేసరికి ఇంకోటి, అది తీరేసరికి ఇంకోటి. మంచిది, ఉద్ధరించడం మంచిదే, కానీ సంపూర్ణంగా ప్రతిదాని నుంచి ఇంకా పై 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 అని ఉద్ధరించకూడదు. మొత్తం పైవాళ్ళు లేపేస్తారు. కొంతమేరకే ఉండాలి ఏదైనా సరే. పల్లెటూళ్ళకి దారులు వేశారు. ఉదాహరణకు ఒక మాట చెప్పుకున్న, పల్లెటూరుకి దారి వేశారండి. తారు రోడ్లు ఎందుకంటే గట్టి రోడ్డు వేస్తే చాలు. తారు రోడ్డు వేసి మొత్తం 6 బస్సులు ఊళ్ళోకి వెళ్ళాక ఏమైంది, ఊళ్ళో మొత్తం పొలం పనులు చేయడం మానేసి, చదువుకోవడం మానేసి, తల్లిదండ్రులకు సేవ చేయడం మానేసి, కష్టపడడం మానేసి అందరూ పట్టణాలకు వచ్చి సినిమాలు చూస్తున్నారు. ఎంత మొత్తం అందరూ ఇంకా అక్కడి నుంచి రకరకాల వ్యసనాలు, రకరకాల తాగడం, తినకూడదు, తినడం, మొత్తం పల్లెటూళ్ళు చెడ్డాయి ఈ రోడ్లు బస్సుల కారణంగా. అలాగని రోడ్లు వ్యతిరేకిస్తామో రోడ్డు వెయ్యాలి, బస్సులు వ్యతిరేకిస్తామో వెయ్యాలి, ఒక బస్సు వెయ్యాలి. ఓహో ఊదర కొట్టేసేందుకు? మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య